ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అక్రమ అరెస్టును మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిని ఈ రేవంత్ ప్రభుత్వం అక్రమ అరెస్టులతో గొంతు నొక్కాలని చూస్తోందన్నారు. ప్రజాపాలన అంటూనే హామీల అమలు కోసం ప్రశ్నించే గొంతుల హక్కులను కాలరాస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని వేముల మండిపడ్డారు. అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని, ప్రజాక్షేత్రంలో మీకు శిక్ష తప్పదని ఆయన పేర్కొన్నారు. ఆనాడు ప్రశ్నించే గొంతులమని చెప్పుకున్న కోదండరాం, ఆకునూరు మురళి, రఘు లాంటి వాళ్లు ఇప్పుడు ఒక నిఖాసైన ఉద్యమకారుని అక్రమంగా అరెస్టు చేస్తే ఎక్కడికి పోయారని వేముల ప్రశ్నించారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ను బేషరతుగా వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.